श्रीर्मादेवी दुषराम् आर्द्राञ्जलन्तीं तत्तान्दर्पयन्तीं स्थितां मत्ताचरन्तीं श्रियं लोके यष्टामुदारां पद्मनीभीं शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेरस्करान् पावृते आदित्यवन्धे तपसोऽधिजातो वनस्पतिस्तववृक्षो अथ बिल्वः वृद्धिं ददातु मे षट्पिपासामलां ज्येष्ठामलक्ष्मीर्नाशयाम्यहं मनसः कामभागोधिं वाजः सत्यमसीमहि पशूनागोरोपमन्नस्य मजिश्रीश्रयदायशः प्रजाभूता सम्भवकर्तमः श्रियं वासय मे कुले मातरं पद्ममालिनी तदेव लग्नौ सुदिनौ तदेव ताराबलौ चन्द्रबलौ तदेव विद्याबलौ दैवबलौ तदेव लक्ष्मीपदे जगोस्मरामि सुमुहूर्ते सावधान श्रीलक्ष्मी ఇమీడియట్గా చేంజ్ చేస్తాం. ఇది చాలా అవసరం ఉంది. ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ముక్క అంటే రైల్వే కూడా అప్పుడు ఆడ రిక్వైర్మెంట్ కోసం వేసుకున్నాడు తప్ప ఆడది పట్టా రోడ్డు వేసుకోవాల్సిన అవసరం ఆడుకుందా? ఇప్పుడు ఆ బ్యాలెన్స్ ముక్క మనం వేసుకోవాలంటే ఆ కొంచెం ప్యాచ్ ఎంత అవుతుంది? అసోసియేషన్ తరఫున ఒక అద్భుతంగా వాళ్ళ స్టేట్ ఆఫీస్గా ఈ 10 కోట్ల వ్యయంతో అధ్యక్షుడు పద్మనాభరాజు గారు మొత్తం అందరూ కూడా కలిసి సమిష్టిగా ముఖ్యమైన దాతలు సహకారంతో ఎటువంటి పబ్లిక్ డొనేషన్ ఎటువంటిది తీసుకోకుండా ఒక వాళ్ళ ఆఫీస్తో పాటు మినీ కాన్ఫరెన్స్ ఫెసిలిటీస్ అలాగే కళ్యాణ మండపంగా కూడా 10 మందికి ఉపయోగపడేలాగా నామినల్ కాస్ట్తో అందరికీ ఈ కమ్యూనిటీలో అంటే ఈ చేపలు పెంపకందారులు ఎందుకంటే వాళ్ళ పెంపకందారులు వీళ్ళు కలిసే ఉంటారు అసోసియేషన్లో వాళ్ళ సభ్యులు కాకపోయినా వాళ్ళందరి కుటుంబాలకి కూడా వీలుగా ఉండేలాగా ప్రజలకు కూడా వీలుగా ఉండేలాగా ఒక మంచి ఫెసిలిటీని ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ గేటుకి కాస్త యువతలు ఉన్నందువల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. రైల్వే అధికారులతో ఇప్పుడే ఇంతకుముందు కూడా మాట్లాడాం. ఆ గేటు తెరిపించే విధంగా రైల్వే అధికారులతో మళ్ళీ మాట్లాడాం. ఒక రోడ్డు కూడా మన పెదమేరం ఉండి
ఆ గేట్ దగ్గర నుంచి ఆ కొత్త రోడ్లో ఆ గేట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక రోడ్ రైల్వే వాళ్ళు ఫామ్ చేసింది ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఇక్కడికి సులభంగా వచ్చేయచ్చు. ఎందుకంటే ఇంతకుముందు గేటు సాయంత్రం నుంచి మళ్ళీ మర్నాడు ఉదయం వరకు మూసి ఉంచుతున్నారు. మన పెళ్ళిళ్ళైనా ఏవైనా జరిగేది ఎక్కువగా 90% సాయంత్రాలే కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా రైల్వే అధికారులతో మాట్లాడటం జరిగింది. త్వరలో అంటే నెలలు కాదు, ఒక 2 వారాల్లో దీని మీద ఒక నిర్ణయం రైల్వే వాళ్ళు తీసుకొని 99% వాళ్ళే కంప్లీట్ చేస్తారు. లేదంటే 10 కోట్లు ఖర్చు పెట్టిన వాళ్ళకి ఇంకొక 20 లక్షలు ఖర్చు పెడతాం కష్టం కాదు. ఎంపీ లాట్స్ నిధులు కొంత, అలాగే ఏదైతే ఉండే అభివృద్ధి కోసం మేము ఒక కార్పస్ లాగా పెట్టుకోవటం జరిగిందో దాని నుంచి కొంతైనా సరే పెట్టుకొని త్వరగా అంటే ఒక 2 నెలల తర్వాత ఈ రోడ్డు సమస్య ఈ మంచి ఓనర్ గ్రామ ప్రజలు కూడా ఇక్కడి నుంచి అటు ఉండి వెళ్ళాలన్నా అటు రావాలన్నా కూడా ఇది ఒక ఆల్టర్నేటివ్, భీమవరానికి ఒక ఆల్టర్నేటివ్ షార్ట్ కట్ రూట్ అవుతుంది. సో ఇది త్వరితగతిన కంప్లీట్ చేస్తాం. ఈ ఫిష్ ట్రేడర్స్ అసోసియేషన్ మరింత స్ట్రాంగ్ అయ్యి మరి వీళ్ళు కూడా కొన్ని కఠిన నియమ నిబంధనలు పెట్టుకొని రైతులు ఒక్కొక్కసారి మరి వాళ్ళు ఆల్టర్నేటివ్ వ్యాపారాల్లోకి వెళ్ళిపోయినందువల్ల రైతులు దెబ్బతినే పరిస్థితి కూడా అప్పుడప్పుడు ఇక్కడ తరచున్నటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. మరి వీరందరూ సంఘటితంగా కొన్ని బైలాస్ పెట్టి ఫార్మర్స్ ఎవరు కూడా నష్టపోకుండా కొంత రిజిడ్గా అంటే మీకు మా రిక్వెస్ట్ సార్, మీరు ఏదైనా ఒక స్ట్రాంగ్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ పెట్టుకొని ఆ ట్రేడింగ్ బిజినెస్లో ఉండాలి, ట్రేడింగ్ చేయాలి అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఈ స్టాక్ బ్రోకర్స్ ఏదన్నా ఉన్నారంటే వాళ్ళకి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయండి. వాళ్ళు కొంత అసెట్ వాళ్ళకు ఉండాలి. ఏదన్నా అవాంతరాలు వచ్చినప్పుడు డబ్బు పోకుండా. సో అలా ఏదైనా ఒక అంటే మీరు అతని ట్రేడింగ్ వాల్యూమ్కి ఏదన్నా ఒక రెస్ట్రిక్షన్, సపోజ్ ఒక నెలకు 10 కోట్లు ట్రేడింగ్ చేస్తున్నాను అంటే పేమెంట్లు ఎలా వస్తారా ఏంటి అనేది మీరు కూడా ఒక ట్రాక్ ఉండేలాగా, అలాగే కొంత ఆలస్యం జరిగితే ఒక నెల 2 నెలల్లో మీరు డిపెండింగ్ ఆన్ ద వాల్యూమ్ వాళ్ళు ఎసెట్ ఏదన్నా మీకు చూపెట్టి అంటే ఒక నమ్మకం. ఎందుకంటే నిన్న ఒక పర్టికులర్ కేసులో నేను ఎంతోమంది కుటుంబాలు చూసాం, చాలా దారుణంగా చేపల బిజినెస్ అంత బాగాలి, ఆ బిజినెస్లో మళ్ళీ దారుణంగా దెబ్బతిన్న వాళ్ళు ఉన్నారు. 2 నెలలన్నా 4 రోజుల్లోనే అయిపోయే అవకాశం ఉంది. ఈ 2 వర్షాల్లో వచ్చిన మార్పు అది తొందరగా అది కంప్లీట్ చేసి చేద్దాం. ఇక రిక్వెస్ట్ ఏంటంటే కొంత సెక్యూరిటీ డిపాజిట్ కానీ వాళ్ళ అసెట్స్ కానీ ఏదైనా ఉంటే ఇప్పుడు 20 కోట్లు నెలకి టర్న్ ఓవర్ చేసే వాళ్ళకి కనీసం ఒక 5 కోట్లు వాల్యూ అయినా సరే డిపాజిట్ లాగా ఇక్కడ ఉండేలాగా ఉంటే ఈ ఎందుకంటే ఒకసారి చేతిలో క్యాష్ ఫ్లో ఉన్నప్పుడు ఇంకా రకరకాల డైవర్షన్లు ఉంటాయి, క్రికెట్ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. సో అటువంటి డైవర్షన్లు ఏమీ లేకుండా, ఎందుకంటే ఇవాళ చేపల రైతుల పరిస్థితి అంత హ్యాపీగా లేదు. సో కాబట్టి ఈ అసోసియేషన్ ఇప్పుడు ఆఫీసు సెటప్ అంతా వచ్చింది కాబట్టి సిస్టమేటిక్గా మీరు అవసరమైతే మరి 10 పైసలు చార్జ్ చేస్తారు, కిలోకి ఎలా పెట్టుకుంటారు, అంతా సిస్టమేటిక్గా జరిగేలాగా రూల్స్ పెట్టుకున్నాం సార్. చాలా మంచి సో మళ్ళీ ఈ మధ్యన జరిగిన సంఘటనలు లాంటివి జరగకుండా మనం చూసుకుంటే మీరు ఇంత మంచి ఫెసిలిటీ క్రియేట్ చేసి ఆఫీస్ పెట్టి అన్నీ ఉన్నాయి కాబట్టి సిస్టమేటిక్గా అన్నీ జరుపుకోవచ్చు. ఇది మా భీమవరానికి ఉండికి నడిబొడ్డున రైతులందరికీ కూడా పేరుకి ట్రేడర్స్ అయినా కూడా రైతులందరికీ కూడా ఇది చాలా ఉపయోగం. భవిష్యత్తులో అవసరమైతే మీకు కోఆప్షన్గా రైతు సంఘాల వాళ్ళని అంటే రకరకాల సంఘాలు ఉండొచ్చు, వాళ్ళకి ఏదైనా
కోఆప్ చేసుకోగలిగితే ఆల్రెడీ ఫెసిలిటీస్ అంటే ఎవరికైనా ఇస్తున్నాం సార్. ఫెసిలిటీస్ ఆ చేప వ్యాపారంలో ఉన్న వాళ్ళు అందరికీ అలాగే మంచి మంచి విధానాలు ఏదన్నా చెప్పాలి అంటే మీరు ఏమన్నా కాన్ఫరెన్స్ లాంటివి పెట్టి కూడా ఇక్కడ మనం చేసుకుంటే, ఎందుకంటే ఈ ఏరియాకి జీవనాధారం ఇవాళ చేపలు, రొయ్యలే, ఆక్వా. సో మీరు చేపకే పరిమితం కాకుండా ఏమన్నా రొయ్యకు కూడా ఒక కన్ను, చేప కన్ను, రొయ్య కన్నులాగా చూసుకోగలిగితే ఇంకా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మంచి ఫెసిలిటీ ఉంది కాబట్టి ఏం చేయాలన్నా కూడా చేయొచ్చు. ఈ ఏరియాలో ఆక్వా ఇండస్ట్రీకి డెఫినెట్గా ఈ ఫెసిలిటీ, ఇంత మంచి ఫెసిలిటీ ఇక్కడ ఉండటం చాలా సంతోషం. అందుకని దీనికి పూనుకున్న మీకు, మీ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఏపీ ఫిషరీస్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ వారు సివిల్ సప్లైస్ గోడౌన్ పక్కన వాండ్రలే దారిలో అత్యంత ఆధునిక సౌకర్యాలతోటి వారి అసోసియేషన్ వారు నూతన భవనం నిర్మించడం జరిగింది. దీనివలన రైతులకు కూడా మేలు జరిగే అవకాశం కలిగింది. ట్రేడర్స్, ప్యాకర్స్ అందరూ అసోసియేషన్గా ఉండి కలిసి పనిచేసినట్లయితే రైతులకు మేలు జరుగుతుంది. రైతులకు మేలు జరిగితేనే ఈ వ్యాపారం సక్సెస్ అవుతుంది. మన జిల్లాలో ఫిష్, రొయ్యి ఎక్స్పోర్టు బాగా జరుగుతుంది. దీన్ని మరింత అభివృద్ధి చేయాలంటే ఇటువంటి సంఘాలు ఉండి పటిష్టంగా తయారు చేసినట్లయితే మరింత అభివృద్ధి జరిగే అవకాశం ఉంది. ఇప్పటికీ మన ఫిష్ మార్కెట్ కొంచెం వీక్గా ఉండటం వల్ల రైతులు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. వాగాల రోజుల్లో ఇది కూడా సెట్ అయ్యే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా ఫీడ్ మీద 6% ట్యాక్స్ కూడా తగ్గించడం జరిగింది. దానివల్ల కూడా ఈ శాఖకి, ఈ ఫిషరీస్కి, ప్రాన్కి ఉపయోగకరమైన కార్యక్రమాలు జరుగుతాయి. ప్రభుత్వం కూడా పూర్తి సహకారాన్ని అందించడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే వెస్ట్ గోదావరి అంటేనే ఆక్వా జోన్. ఇది ఈ జోన్లో ఫిషరీస్కి, ప్రాన్స్కి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. మరి దీనికి పూర్తి సహకారాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుంచి ఇప్పించడానికి మా వంతు మేము కృషి చేస్తాం. ఖచ్చితంగా ఈ శాఖ ద్వారా రైతులకు ఉపయోగకరంగాను, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగాను వీరు చేసిన ఈ చక్కని భవనానికి ప్రజలకు కూడా మ్యారేజెస్ అవి చేసుకుంటే వీలుగా ఉండే విధంగా నిర్మించారు. వీరి అసోసియేషన్ వారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ వారికి మా సహకారం ఎక్కువ ఉంటుందని చెప్పి తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ ప్యాకర్స్ అండ్ ట్రేడర్స్ అసోసియేషన్ నూతన భవనాన్ని ఓపెనింగ్ సందర్భంగా మీ అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఈ భవనానికి ఎంతగానో గత 10 సంవత్సరాలుగా మా ప్యాకర్స్ అండ్ ట్రేడర్స్ యూనియన్ అధ్యక్షులు ఎంతో పద్మనాభరాజు గారిది దీని వెనకాల ఎంతో కృషి ఉంది. అలాగే మా సెక్రటరీ గారు అయిన మదీనా గారిది కూడా ఈ బిల్డింగ్కి మా అందరం కూడా సమాయత్తం అవడానికి వాళ్ళ కృషి ఎంతగానో దీంట్లో ఉంది. ఎందుకంటే నేను కూడా దీంట్లో ఒక సభ్యుడు. నేను అక్కడి నుంచే నేను ఉంగుటూరు నియోజకవర్గాన్ని ఎమ్మెల్యేగా కూడా నేను నెగ్గడం జరిగింది. దీన్ని కూడా ఈ ఆక్వా రంగాన్ని ఎంతో ముందుకు తీసుకెళ్లే విధంగా మన రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా అన్ని సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉంది. ఈ భవనం నుంచి ఎందుకంటే కాన్ఫరెన్స్ హాల్ ఉన్నాయి, అలాగే మనకి పెళ్ళిళ్ళు చేసుకునేటానికి కూడా అన్ని సౌకర్యాలతో ఉంది. ఇక్కడ ఒక రోడ్డు సమస్య ఉంటే ఆ సమస్యను కూడా మన ఉండే ఎమ్మెల్యే గారు రఘురామకృష్ణరాజు గారు ఇప్పుడే మాట్లాడి దాన్ని ఒక 2 వారాల్లో పరిష్కరించే విధంగా రైల్వే వాళ్ళతో కూడా తరఫున ఏమన్నా కార్యక్రమాలు ఉంటే పూర్తి సహకారంతో కూడా ప్రభుత్వానికి కూడా ఉంటారని నా ద్వారా మా అసోసియేషన్ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలా ఏమన్నా సరే ఈ ఆక్వా పరిశ్రమ అభివృద్ధి చెందడానికి
ప్రభుత్వం ఎల్లవేళ ఉంటుందని రైతులకు కానీ ట్రేడర్స్కి కానీ ఏ ఇబ్బందులు వచ్చినా ఉంటాయని మీ ద్వారా తెలియజేసుకుంటాం. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ చాపల రైతుల యొక్క ట్రేడర్స్ అండ్ ప్యాకర్స్ యొక్క అసోసియేషన్ భవనానికి ప్రారంభానికి వచ్చినటువంటి స్థానిక శాసనసభ్యులు రఘురామకృష్ణ గారు కానీ అంజబాబు గారు ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ధర్మరాజు గారు, అదేవిధంగా ట్రేడర్స్ అసోసియేషన్ సభ్యులు కానీ రైతులు కానీ అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ అక్వా రంగానికి అంటే చేపల పరిశ్రమ ఇంత అభివృద్ధి చెందడానికి ముందు నుంచి కూడా పద్మనాభరాజు గారు కానీ వాళ్ళ టీం అందరూ కూడా సెక్రటరీ కానీ కమిటీ సభ్యులు కానీ అంటే మొట్టమొదటిగా ఒక గంప ప్యాకింగ్లో ప్రారంభమైనటువంటి విధి విధానాలని మార్చుకుంటూ ఈరోజు ధర్మపురం బాక్స్ ద్వారా అంతా మన భారతదేశంలో అన్ని ప్రాంతాలు కానీ రాష్ట్రాలకి కూడా విస్తరించడానికి ముఖ్యంగా ఈ టెర్రస్ పాత్ర రైతులకి అదేవిధంగా అందరికీ కూడా అందుబాటులోకి తీసుకొచ్చి చక్కటి మార్కెట్ ఒకప్పుడు భీమవరం పట్టణ ప్రాంతంలో రోజుకి ఒక లారీ 2 లారీలు అంటే 5-10 టన్నులు లేదు ఒకప్పుడు. అటువంటి ఈరోజు సుమారుగా 300 లారీలు సుమారుగా 3000 టన్నులు వెళ్ళే విధంగా ఐస్ ప్లాంట్స్ కానీ ధర్మపురం అంతా కూడా వర్క్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు మా స్థానిక శాసనసభ్యులు చెప్పినట్టుగా రాబోయే రోజుల్లో అక్వా రంగంలో రైతులు ఎంతో పరిస్థితి బాగా ఆ పరిస్థితికి అనుగుణంగా ఎక్కడైతే సంబంధించినటువంటి ప్రొసీజర్స్ విషయంలో అంటే మీరు చెబుతా ఉన్నారు చాలా ప్రొసీజర్స్ పెట్టారు, అవి రైతులు ఫాలో అవ్వలేకపోతా ఉన్నారు. కానీ అయినప్పటికీ కూడా ఇంకా దానికి అవసరమైతే మీ డైరెక్టర్స్ ఒక మీటింగ్ పెట్టి గ్రామాల్లో ప్రతి విధి విధానాలు తెలియజేస్తే అంటే ఒక అప్రతాభావం రైతుల్లో ఉంది. అది అటువంటిది లేకుండా రాబోయే రోజుల్లో ముందుకు తీసుకెళ్ళడానికి డైరెక్టర్స్ అసోసియేషన్ ముందు రావాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంత అందమైన బిల్డింగ్ సుమారు 10 కోట్లు ఖర్చు పెట్టి చేసేటువంటి కమిటీ సభ్యులందరినీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఎప్పుడైనా ఫార్మర్స్ కూడా అవసరమైతే ఈ బిల్డింగ్లో మీటింగ్ పెట్టుకుని చక్కటి కార్యక్రమాలు చేసుకోవడానికి అవకాశం మార్పులు ఇప్పుడు అడిగితే కల్పిస్తున్నారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ పరిశ్రమని ముందరకు తీసుకెళ్ళడానికి ఇంకా స్ట్రీమ్ లైన్ చేసి చక్కటి వాతావరణం అదేవిధంగా మన రఘురామకృష్ణ శాసనసభ్యులు అదేవిధంగా మన ఎంపీ గారు కూడా వస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్న శాసనసభ్యులు కూడా కిసాన్ ట్రైన్ కూడా ఒకటి అవసరం ఉంది. రాబోయే రోజుల్లో కిసాన్ ట్రైన్ ద్వారా మనకి ఏదైతే ఈ చేపలని ఎగుమతులు చేస్తే అతి తక్కువ సమయంలో క్వాలిటీ ఉంటుంది, అదేవిధంగా తక్కువ ఖర్చుతోటి సబ్సిడైజ్డ్ ఉంది కాబట్టి ఫ్రైట్స్ అవి కూడా ప్రయత్నం చేయాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ సహాయ సహకారాలు పూర్తిగా అక్వాకి ఉంది. రాబోయే రోజుల్లో చక్కటికి ముందరికి తీసుకెళ్ళడానికి తీసుకెళ్తారని చెప్పి తెలియజేసుకుంటారు. చాలా పెద్ద సార్ ఇటు నుంచోండి సార్ ఇటు నుంచోండి వీడియో కనబడుతుంది. కృష్ణ గారు సెకండ్ గా తప్పుకోవాలి ఒకసారి. ఓకే మీరు కూడా టాలెంట్ 16 పైకి వెళ్ళి నాలుగున్నర లోపు అక్కడ
సార్